హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజేంది పిల్లల్నేసుకొనొచ్చింది మన వరంగల్ పిల్ల అనుకుంటున్నారు గదా! అయితే ఏం లేదు. మా బాబు ఒక అద్భుతం మాట్లాడిండనమాట. అదేంటి అంటే సండే రోజు మేము వాళ్ళ స్కూల్‌కెళ్ళి బుక్స్ తీసుకొచ్చినాము. ఏ స్కూల్ అనేది తనే జెప్తాడు. తన మాటల్లోనే విన్నానండి. అయితే స్కూల్ నుంచెళ్ళొచ్చిన తర్వాత చూడడం కుదరలేదు. నెక్స్ట్ డే ఒకసారి బుక్స్ చూద్దామని జెప్పేసి ఓపెన్ జేసి చూస్తా ఉన్నాం. వాళ్ళ డ్యాడీ వర్క్‌కెళ్ళిన తర్వాత చూద్దామని తీసి చూస్తా ఉంటే మా బాబు ఒక మాటైతే అన్నాడు. నాకు చాలా ప్రెషియస్‌గా అనిపిచ్చింది. చాలా అనిపిచ్చింది. అది గూడా రికార్డ్ జేసుకుంటే బావుంటది. ఆ వాయిస్ తను పెద్దగయినంక జూసుకుంటాడు గదా! అని జెప్పేసైతే పైగా మీకు గూడా వినిపించినట్లుంటది. మీ పిల్లలు గూడా ఇట్లనే ఉంటారా గూడా కామెంట్ జేయండి. ఒకసారైతే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాడా అని అన్నావు. అంటే అది గుర్తుపెట్టుకున్నా నేను. ఏంటిదేంటిది? ఇగో ఇగో డాడీ ఎప్పుడన్నా మీతోని ఆడుకున్నాడా? హెచ్‌పిఎస్ స్కూల్‌కి పోవాలనే గదా! రోజు వర్క్ చేస్తానని చెప్పినవు. అవునా? ఎప్పుడు వస్తే అది గుర్తుకొచ్చింది. ఇగ అది గుర్తుకొచ్చి ఇప్పుడు చెప్పిన. గుర్తొచ్చి ఏం జెప్పినవు? ఇప్పుడు చెప్పలేదా? ఏం జెప్పినవు? హెచ్‌పిఎస్ స్కూల్‌కి పోవాలనే వర్క్ మాతోని మాట్లాడకుండా మా ఇంటికి రాకుండానే వర్క్ చేసుకుంటుండి ఉండి 60,000 హెచ్‌పిఎస్ స్కూల్ కోసమే 60,000 కట్టిందని చెప్పిన. 60 కాదు 80,000 77,000 77,000 కట్టిందని చెప్పిన. ఇంత మంచి అర్థం చేసుకునే పిల్లలు ఉండడం ఈ కాలంలో అసలు సాధ్యమేనా? మా అదృష్టం మేము పోయిన జన్మలో చేసుకున్న పుణ్యమో గాని అర్థం చేసుకునే కొడుకు అంటారు కదా, మహానుభావులు పుట్టాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, కొంతకాలం టైం పడుతుంది అని. అట్లా ఈ మహానుభావుడు పుట్టడానికి మాకు 5 years పట్టింది. వీళ్ళు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు చూసిందా? చూసిర్రు కదండి. అయితే మేము బుక్స్ ఓపెన్ చేసి చూస్తా ఉంటే డాడీ అంతలా కష్టపడి వర్క్ చేస్తేనే కదా మమ్మీ మాకి బుక్స్‌కి అని డబ్బులు కట్టిండు అనేసి అన్నాడు సడన్‌గా. నేను షాక్ అయినా. మన పిల్లల దగ్గర నుంచి మన కష్టాన్ని అంటే వాళ్ళ మాటల్లో వింటే మనం ఎవరమైనా ముందు షాక్ అయితాము. ఆ వర్డ్స్ వాళ్ళ డాడీకి వినిపించాలి అని చెప్పేసి అయితే నేను రికార్డ్ చేసిన. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి. ఇదండి. మీ పిల్లలు కూడా ఇట్లనే అర్థం చేసుకుంటారా మిమ్మల్ని? కమెంట్ చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి మా బాబుకి. థ్యాంక్ యూ ఇంతసేపు విన్నందుకు మా ముచ్చట.